బీఆర్ఎస్ హయాంలో జరిగిన గొర్రెల స్కామ్లో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఏసీబీ విజిలెన్స్ అధికారుల దర్యాప్తులో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. గొర్రెలను కొనకుండానే కొన్నట్లుగా రికార్డులు చూపినట్లుగా తెలుస్తోంది. నకిలీ బిల్లులు సృష్టించి 92 కోట్లు, ట్రాన్స్పోర్ట్ ఖర్చుల పేరుతో మరో 68 కోట్లు స్వాహా చేసినట్లుగా గుర్తించారు అధికారులు. మొత్తం 7 జిల్లాల్లో 253 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డట్టుగా వెల్లడైంది. సంగారెడ్డిలో ఒక బైక్పై ఒకే ట్రిప్పులో 126 గొర్రెలను తరలించినట్లుగా బిల్స్ సృష్టించారు. ఖమ్మం జిల్లాలో అంబులెన్స్లో 84 గొర్రెలు, మహబూబ్ నగర్లో ఒక కారులో 168 గొర్రెలు ఒకేసారి తరలించినట్లుగా ఇన్వాయిస్లు తయారు చేశారు. నల్గొండలో ఒక ఆటోలో 126 గొర్రెలు తరలించినట్లుగా చూపించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన గొర్రెల స్కామ్లో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఏసీబీ విజిలెన్స్ అధికారుల దర్యాప్తులో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. గొర్రెలను కొనకుండానే కొన్నట్లుగా రికార్డులు చూపినట్లుగా తెలుస్తోంది. నకిలీ బిల్లులు సృష్టించి 92 కోట్లు, ట్రాన్స్పోర్ట్ ఖర్చుల పేరుతో మరో 68 కోట్లు స్వాహా చేసినట్లుగా గుర్తించారు అధికారులు. మొత్తం 7 జిల్లాల్లో 253 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డట్టుగా వెల్లడైంది. సంగారెడ్డిలో ఒక బైక్పై ఒకే ట్రిప్పులో 126 గొర్రెలను తరలించినట్లుగా బిల్స్ సృష్టించారు. ఖమ్మం జిల్లాలో అంబులెన్స్లో 84 గొర్రెలు, మహబూబ్ నగర్లో ఒక కారులో 168 గొర్రెలు ఒకేసారి తరలించినట్లుగా ఇన్వాయిస్లు తయారు చేశారు. నల్గొండలో ఒక ఆటోలో 126 గొర్రెలు తరలించినట్లుగా చూపించారు.